గంజాయి వల్ల అనేక నష్టాలు ఉన్నాయని చెప్పి ప్రజలందరినీ చైతన్యం చేసి కరపత్రాలు వేసి బ్యానర్లు వేసి ప్రచారం చేశాడు. ఈ కారణం చేతనే అత్యంత కిరాతకంగా చంపారు. దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఎన్ని వేలికి తీయాలా, వాళ్ళని కఠినంగా శిక్షించాలా. ఈయన పేద వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, ఆయనకి ఎలాంటి ఆర్థిక సహాయం లేదు. ప్రభుత్వం వాళ్ళ బిడ్డలను చదివించడం, అట్నే పరిహారం కూడా కుటుంబం బతికేదానికి ఆయన కుటుంబానికి ఒక 25 లక్షల రూపాయలు ప్రభుత్వం, ఎందుకంటే సమాజాన్ని మంచి వైపు తీసుకెళ్లాలని దాంట్లో గంజాయి బ్యాచ్కి చనిపోయినాడు కాబట్టి, పేద వర్గాల అభ్యర్థి కాబట్టి, ఆయనకి ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు కాబట్టి 25 లక్షలు ఇవ్వాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. నెల్లూరు నగరంలో కమ్యూనిస్టులు రౌడీలను ఎదుర్కొన్నటువంటి చరిత్ర, రౌడీలను తరిమి కొట్టినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం పార్టీకి ఉంది. ఇదివరకు నెల్లూరు స్కిల్ గేమ్స్ అని అత్యంత కిరాతకంగా యువకుల్ని దారుణంగా ఆ స్కిల్ గేమ్స్ చేస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా కూడా పోరాడింది. మరి నెల్లూరు టౌన్లో ఉండేటువంటి అందరూ కూడా ప్రజలు రాజకీయ పార్టీల అనుబంధాలకు అతీతంగా ఇటువంటి గంజాయి బ్యాచ్ల్ని, ఇతర ముఠాలని అరికట్టాలని దాంట్లో సిపిఎం పార్టీ ముందుంటుందని, ఆ పెంచలయ్య ఒక సామాజిక దురాఘాతానికి వ్యతిరేకంగా పోరాడి అమరుడైనాడు. ఆయన జీవితం ధన్యమైంది. ఆయనకు నివాళులు అర్పిస్తున్నాను.